యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం వంట కూర్చోండి మీరు ఇట్లా కూర్చోండి అన్న ఊరోళ్ళకి వచ్చింది మన పక్కన వచ్చింది వాడుకోకపోతే ఎటో పోతాయి, మళ్ళీ వరంగల్ పోతాయి, కరీంనగర్ పోతాయి, మహబూబ్ నగర్ పోతాయి, మళ్ళీ రావు. ప్రజలకు నచ్చి చెప్పండి. ఎందుకంటే 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు అంటే 1-2 రూపాయలు కాదు, మనం మంచి పెద్ద అమౌంట్ ఇస్తున్నాం. అంటే మొత్తానికి మొత్తం మనం 3 అంతస్తుల మీద కట్టేయలేము, కానీ 1 లక్ష ఎంతో కొంత కలుపుకొని కట్టుకుంటే 5 లక్షలు. లేకపోతే మీరు కూడా 1 లక్ష రూపాయలు కలుపుకోకపోతే 5 లక్షలు పోతుంది. ఇది ప్రజలకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఇల్లు 5 లక్షలు కాకపోవచ్చు, 1 లక్ష 2 లక్షలు కలుపుకుంటే మరి కలుపుకోవాలనుకుంటే ఇక దాన్ని మనం కొద్దిగా ఉన్నంత లోపల తక్కువ అయిపోయేటట్టు చూసుకోవాలి. మళ్ళీ డబ్బు వచ్చిన తర్వాత దాన్ని ఇంకేం చేసుకుంటారు, ఇంకా 4 ఇళ్ళు కట్టుకుంటారు అనేది వేరే విషయం. అట్లా నేనేమంటున్నానంటే ప్రజలకు నచ్చేయకండి. ఇప్పుడు మేము నిన్న దొంకేశ్వరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు 555 ఆలూరు మండలంగా వచ్చినాయి. 270 మంది రేవంత్ రెడ్డి డబ్బులు కాదు, నా డబ్బులు కాదు, ప్రభుత్వ డబ్బులు, ప్రజల డబ్బులు వాళ్ళకి ఇస్తున్నాం. కానీ నేనేమంటున్నానంటే మనం ఉపయోగించుకోకపోతే అది వేరే జిల్లాకు పోతాయి. ఇది మీరు నచ్చ చెప్పండి అధికారులకు. ఒకరోజు నాకు ఎందుకంటే నేను ఒక పెద్ద కంప్లీట్ మీటింగ్ కూడా నచ్చ చెప్పాను ప్రజలకు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇల్లు ఇంజిల్లో చూశాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు 1 లక్ష 2 లక్షలు కలుపుకుంటూ అవుతున్నాయి. మరి 1 లక్ష 2 లక్షలు కలుపుకోవడానికి 5 లక్షలు బతుకుంటే ఎట్లా? ప్రజలకు నచ్చ చెప్పండి. నో దట్ ఈస్ యువర్ డ్యూటీ. ఎందుకంటే సామాన్య ప్రజలు చదువులే $11 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఇప్పుడు నిన్న 5,000 కోట్లు తీసుకున్నాం. అప్పు తీసుకున్నాం 5,000 కోట్లు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పటి మనం 33 సంవత్సరాలకు కడతామని తీసుకుంటున్నాం. 33 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఎవరు ఉంటారు? మనం 99% కూడా మీ పిల్లలను తాకట్టు పెట్టి చెప్తున్నారు. ఈరోజు మీరు ఆలోచించుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా మాట్లాడతారు, మీ భవిష్యత్ తరాలు ఇంకా దరిద్రంలో కూరుకుపోవద్దు. మళ్ళా బ్రిటిష్ ఇండియా లాంటి కంపెనీలు వచ్చి మళ్ళీ ఇండియాని, ఇంతకుముందు ఇదే జరిగింది. దేశంలో అప్పులు పోయి లాస్ట్కు బ్రిటిష్ వాడు వచ్చిండు, దేశాన్ని మొత్తం చేసుకున్నాడు. మనం తండిండు 200 సంవత్సరాలు ఎట్లా పడితే అట్లా తండి దేశంలో ఉన్నదంతా దోసుకుపోయింది. ఈ అప్పులు ఎక్కే మీరు వదిలేదు. దయచేసి ఏదైనా ప్రభుత్వం పైసలు వస్తే మీ పైసలు అనుకోండి. అది పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు. ఇప్పుడు సన్న బియ్యం ఉంది, అందులో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం, 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే కిలోలో కూడా 16 రూపాయలు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది 22 రూపాయలు. కానీ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రజలదే. ఆ బియ్యం 20 రూపాయలకు అమ్ముతున్నారు, 40 రూపాయలు. నేను అనేది మీరు ఆలోచించండి, ఇది మీరు ఆలోచించుకోండి. మేము చెప్పేది ఏంటంటే మా ఇంటికి అయితే పోతుంది, రేవంత్ రెడ్డి ఇంటికి నా ఇంటికి లేకపోతుంది. రేవంత్ రెడ్డికి 3 లక్షల రూపాయలు జీతం, 2 లక్షల జీతం, ఇద్దరు మంచి పెద్ద జీతాలు ఏమవుతాయి. మీ గ్రామాలలో చైతన్యం ఎందుకు తెస్తున్నామంటే రాజకీయాలు వేరు. రాజకీయాలు వచ్చినప్పుడు ఇదే సెంటర్లో కదా మన మీటింగ్. మళ్ళీ వస్తాను 4-3 ఏళ్ళ తర్వాత నేను చెప్తాను. మళ్ళీ మా వినోదులు అంటారు మా సైడ్ వస్తారా లేకపోతే అటు ఉంటారా. అప్పుడు ఉండే ఆట అది వేరు. మనం చిన్నప్పుడు చూస్తుండే రంగస్థలం నాటకం అన్నట్టు కూడా అత్తడు సపట్టు కొడుతూ పోతాడు. కాబట్టి ప్రజలు కూడా గ్రామీణ ప్రాంతాలలో మీకు ఏం సమస్యలు ఉన్నా ఇప్పుడు మీది ఇన్నొద్దుల నుంచి డబుల్ రోడ్ కాలేదు, పోయి ఎంబట పడ్డా మొత్తం కొమ్మటెట్టు ఎంగటెట్టు ఎంబట ఇస్తావా సత్తావా ఏదో పాపం ఇచ్చారు. మీ ఆలోచన కల్లెడా డీ కంపెనీ. మళ్ళీ ఇంకోటి వచ్చింది సెంట్రల్ నుంచి, ఏది గుత్పే నుంచి ఆలూరు డబుల్ రోడ్డు, ఇప్పిరి నుంచి బేగం డబుల్ రోడ్, తల్లివేద టెండర్ అయిపోయింది, తెస్తున్నాం. ఇప్పుడు 6.5 కోట్లు ఏదో తల్లివేద టెండర్ అయిపోయింది. ఎవరి 6.5 మీయే. ఇది ఆంధ్రనగర్ రోడ్ మేము 30 కోట్ల కొట్టినాం, 15 కోట్ల దాకా ఇంకొక 15 కోట్ల దాంట్లో మీది ఉంది. ఏది డీకంపల్లి టు ఆంధ్రనగరు, లెంత్ 2 కిలోమీటర్ల 16, మొత్తం 2,05,00,000.
ఇప్పుడు ఏమన్నా పని ఏందిగా సీతక్కని నువ్వు అక్క నీ కాలు మొక్కుతాను తిరగాల, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండదు. రెండోది ఇవన్నీ ప్రతిదీ కూడా ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకొక 50 కోట్లు ఇస్తామంటున్నాడు. నేనేమంటున్నా అంటే ఎక్కడ కూడా నేను ఎక్కడ ఎవరికి ఒక నేను రాజకీయాలకు అక్కడే ఒక మిరాకిల్, నేను రావుడే నాకే అర్థమవుతుంది. నేను ఎందుకు వచ్చినా నాకపోతే నాన్నగా ఏమవుతుంది ఇట్లా కొట్టుకుంటున్నా ఒక్కోసారి నేనే నాన్న అట్లున్నది చదివితే. అంటే ఎక్కడ చెప్పినా బాధ, ఏదైనా మంచి చెప్తే కోపం. హాస్టల్లల్లా బాత్రూములు లేవు, స్కూళ్ళల్లా పంకలు లేవు, స్కూళ్ళల్లా గోడలు లేవు. 16 ఏళ్ళ బిడ్డని కాలేజీకి స్కూల్కి పంపించమంటారు. బాత్రూమ్ లేని స్కూళ్ళకి బిడ్డల్ని ఎట్లా పంపించాలి మొత్తం అన్నిటికని. కాబట్టి ఇంకా డీకంపెనీ లాంటి మంచి ఊర్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మంచిగా రోడ్లు బిల్లు చేసుకోండి, మంచిగా వ్యవసాయాలు చేసుకోండి, పిల్లల్ని మంచిగా చదివించుకోండి. నుంచి అయితే ఆర్టీసీ బస్సు మా ఊరికి వస్తుంది, మా పిల్లలు బస్సు ఎక్కాలి పోయితే ఆటో చుట్టాలు. నిజామాబాద్ జిల్లాలో అన్నిటికన్నా లాస్ ఉన్నది ఆర్మూర్. 4 మోటార్లు కాలిపోయినాయి, 6 కోట్లు ఇస్తారు. సుదర్శన్ రెడ్డికి నేనే చెప్తున్నా, నువ్వు పట్టించుకోకపోతే ఎట్లా అవుతుంది? ఇది నిజం నడుస్తున్న తెలంగాణ. ములుక్కు 500 కోట్లు ఉండవే. ఏం చేయాలా? కత్తి యుద్ధము, ఆ గుర్రాల యుద్ధం ఉంటేనేమో కాలంలో అట్లానే పోయి గుర్రాలతో చంపేస్తుంటే తెచ్చుకో. ఇది ప్రజాస్వామ్యంలో అడగాల, నిరసన చేయాలి. ఇప్పుడు రోడ్లు మొత్తానికి 10,000 కోట్లల్లో అన్నిటికన్నా దరిద్రమైన నిజామాబాద్ జిల్లాకి 535 కోట్లు ఇచ్చారు. ఖమ్మంకు 1800 కోట్లు ఇచ్చారు, 1650 కోట్లు. నేను మహేష్ కుమార్ గారిని అడిగిన, అన్న ఏంది ఇదంతా? మీరు పెద్దలు సీనియర్లు, మనం ఇవాళ ఉంటాం రాజకీయాలు, రేపు ఉంటాం. కానీ నిజామాబాద్ జిల్లా నష్టపోతుంది. ఇప్పుడు ఇక్కడ డీకంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు అంటే మన రేవంత్ రెడ్డి రాకేష్ రెడ్డి అనుకున్నాం, పేదోళ్ళు కట్టుకుంటారు. కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు కొద్దిగా మీ లైన్మెన్కి చెప్పండి, ఏదైనా నీళ్లు బిల్లు పట్టుకుంటుంది కదా, చిన్న కనెక్షన్ తీసుకొని మీకు పెట్టుకోమనండి. మీకు ఎవరికి చెప్పాలి చెప్తాను. పెద్ద వేరేదైనా మిస్యూజ్ చేస్తే చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ అంటున్నాము. ఇసుక కూడా ఇప్పుడు నిన్న పోయి గొట్టు ముక్కలనేమో ఇందిరమ్మ ఇల్లు పేరు చెప్పుకున్నాడు, వేరే వాళ్ళకి కొట్టుకుంటుండే, ఇందిరమ్మ ఇళ్ళకేమో డబ్బులు వసూలు చేస్తున్నాడు. మరి ఇక పేదోని బతకని ఛార్జ్ చేసేదో, లారీ ఛార్జ్ చేసేదో దానికి ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది ఎంత అండి? 60 గజాలలో ఉంటుంది, 400 SFT, 500 SFT, మొత్తం కొడితే 2 ఫీట్ల బేస్మెంటు, కొద్ది మురం కానీ ఇసుక కానీ. ఆడేదో పుట్టిన నుంచి మనం 7 అంతస్తుల మేడలు ఉండబడితే, మీ ఏసీ మేడలు ఉండబడితే, ఆడేదో కట్టుకోక 50 ఏళ్ళ కింద కట్టుకుంటే తీరం పట్టకుండా తగ్గుతుంది. కరెంటోడు ఒక బాధ, ఇసుకోడు ఒక బాధ, మొరమోడు ఒక బాధ, రాజకీయ నాయకుడు ఒక బాధ అని తిరగబట్టని నేను కొన్ని రోజులు. నా మాట వినండి మీరు అధికారులు, కొద్దిగా దయచేసి పేదవాళ్ళ వైపు ఉండండి. కొద్దిగా మీరు అందరం మనం ఒక గ్రామీణ కుటుంబాలకి వచ్చినాం. నేనేమంటున్నాను, అదేదైనా మిస్యూజ్ చేసి అదేదైనా కమర్షియల్ షాప్ పెట్టిండు, లేదని తప్పు యూజ్ చేస్తున్నట్టు నేను దానికి నేనే ఒప్పుకున్నది. మీరు కంప్లైంట్ లైన్మెన్కి చెప్పండి, ఇట్లాంటి కంప్లైంట్స్ ఎక్కడ కూడా రావద్దు దయచేసి. వాడు ఇల్లు కట్టుకున్నాక మళ్ళీ ఎందుకు కనెక్షన్ తీసుకుంటాడు 500 మీటర్ పెట్టి? అంతేనా కదా సార్? జీపీ బిల్డింగ్ కూడా కమ్మమాట పరిశ్రమ 20,000 ఎస్టిమేషన్ చేసి కొద్దిగా చూడండి. మీరు ఒక చిన్న ఒక స్తంభం మీద నుండి గ్రామీణ మాట్లాడుతున్నది. ఫస్ట్ అయితే ఈ పేదవాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూడండి. మిస్యూజ్ అనేది తర్వాత, మిస్యూజ్ అయితే మాకు చెప్పండి, మేమే ఒప్పుకోము. జీపీ బిల్డింగ్ కూడా కమ్మం. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగం అన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగం అన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు.